రైట్ కి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లి 5గురు మత్స్యకారులు చిక్కుకున్నారు. స్వర్ణముఖి, వేగావతి నదుల వరద ఉధృతిలో రిజర్వాయర్లో గుర్రపు డెక్కలు వచ్చి చేరాయి. వాటి మధ్యలోనే మత్స్యకారులు 3 పడవలు కూడా ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు రిజర్వాయర్ 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక దీంతో మత్స్యకారులు ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మత్స్యకారులను కాపాడే ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రెసెంట్ 2 గేట్స్ ని ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మొత్తం నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఏదైతే ప్రస్తుత విజయనగరం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజధాని నియోజకవర్గం వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన 4 మత్స్యకారులు 2 నాటు పడవల్లో మడ్డువలస రిజర్వాయర్లోనికి వేటకి వెళ్లడం జరిగింది, చేపల వేటకి. ఇదే సమయంలో వాళ్ళు ఉదయం వేకువజామున చేపల వేట కోసం నదిలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. తిరిగి వేటకి ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో 10 గంటల సమయంలో తిరిగి వాడు అంచుకు చేరుకునే సమయంలో మొత్తం రిజర్వాయర్, మడ్డువలస రిజర్వాయర్లో ఏదైతే స్వర్ణముఖి, వేగావతి నదుల నుంచి వస్తున్న వరద నీటితో పాటు పెద్ద మొత్తంలో ఏదైతే గుర్రపు డెక్క అంతా కూడా రిజర్వాయర్ మొత్తం అంచు అంతా కూడా పెరిగిపోయింది. ఇదే నేపథ్యంలో వారు వేట ముగించుకొని తిరిగి అంచుకొద్దాం అనుకుంటే మొత్తం గుర్రపు డెక్క అంతా ఉండడం వల్ల వాళ్ళు అంచుకు రాలేని పరిస్థితి. చాలా వరకు కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మగ్గూరు గ్రామానికి చెందిన 4 మత్స్యకారులు అంచుకు రావాలని చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ గుర్రపు డెక్క ఉండడం వల్ల వాళ్ళు అంచుకు రాలేక గుర్రపు డెక్క మధ్యలోని చిక్కి గుర్రపు డెక్క నుంచి బయటకు రావాలని ఖచ్చితంగా అది చాలా పెద్దగా ఉంటుంది. అది తప్పించుకురావడం చాలా కష్టం. ఒకవేళ పొరపాటునాలు అంచు దిగారని ఖచ్చితంగా కూడా ఈదుకొని రావాలన్నా సరే ఖచ్చితంగా రాలేని పరిస్థితి, మధ్యలోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నం చేసినా అంచుకు రాకపోయేసరికి వాళ్ళ దగ్గర మత్స్యకారులు ఎవరైతే మగ్గూరు గ్రామానికి చెందిన వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి. తిరిగి మేము వేటకి ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో మొత్తం అంతా కూడా గుర్రపు డెక్క వాళ్ళు అంచుకు రాలేకపోతారని చెప్పి స్థానికులు సమాచారం అందించారు. ఏదైతే మధ్యవర్త రిజర్వాయర్కి సంబంధించిన అధికారులు మరోవైపు స్థానికంగా పోలీసులకి సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే కూడా రిజర్వాయర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అంతా సమీక్షించారు. ఒడ్డుకు రావడానికి ఎటువంటి అనుకూలత లేకపోతే ఇమీడియట్ గా కూడా రిజర్వాయర్ అధికారులకి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు అంటే రిజర్వాయర్ నుంచి నీరు కిందకి గేట్లు వదిలితే తప్ప ఏదైతే గుర్రపు డెక్క ఉందో అంత కిందకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా 2 గేట్లు ముందుగా 2 గేట్లు తెరిచి కిందకి గుర్రపు డెక్క వదిలిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా కూడా అంచుకురా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష అంటే అంత పరిశీలించిన తర్వాత 2 గేట్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం అయితే గుర్రపు డెక్క అంతా కూడా నది నుంచి ఏదైతే మడ్డువలస రిజర్వాయర్ నుంచి కిందకి బంగాళాఖాతం వైపు కూడా అది నీరంతా కిందకి వెళ్ళడం వల్ల గుర్రపు డెక్క అంతా కూడా కిందకు వచ్చి ఇదే నేపథ్యంలో అందులో ఉన్న మత్స్యకారులు మగ్గూరుకు చెందిన 4 మత్స్యకారులు కూడా అంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఇంచుమించుగా 10 గంటల నుంచి ప్రస్తుతం 5-6 గంటల నుంచి కూడా ఇదే వాళ్ళు అది అంచుకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరికొద్ది గంటల్లోనూ అంచుకొచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అందులో ఉన్న వరద నీరంతా కిందకి వెళ్ళడం, దాంతో పాటు గుర్రపు డెక్క అంతా కూడా నదిని రిజర్వాయర్ నుంచి గేట్ల ద్వారా కిందకి వెళ్ళడం వల్ల మరి కొద్ది సేపట్లో వాళ్ళు అంచుకు చేరుకునే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు అయితే స్పష్టం చేస్తారు. అయితే ప్రస్తుతం వారు నదిలో ఉన్నారు కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంచుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. మధ్యలో ఉన్న గుర్రపు డెక్క అంతా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంచుకు వచ్చేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాము. For more videos like this, subscribe Big TV channel.